వర్గానికి కట్టుకున్న ప్రతి అర్హత కలిగి ఉన్న ప్రతి పేదవానికి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఎలక్షన్ల కొరకు మాత్రమే ఇట్లాంటి గ్రామ సభలు ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ఈ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. కాబట్టి ఎలక్షన్ల కోసమే కాకుండా ఈ కార్యక్రమాలను 100% అమలు దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని ధర్మ సమాజ్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి మీరు అంత దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఊర్లో అనేక సమస్యలు ఉన్నాయి. దళిత బంధు సమస్య ఉన్నది, గ్రంథాలయం సమస్య ఉన్నది. ఈరోజు వ్యాయామం ఆరోగ్యానికి కావాల్సినటువంటి వ్యాయామ పరికరాలు ఈ ఊరికి 100 కోట్లతోటి ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ కావాలి. ఇలా చదువుకొని విద్యావంతులు మేధావులు చదువుకొని నిరుద్యోగులై మిగిలిపోతా ఉన్నారు. ప్రతి గ్రామానికి స్మాల్ ఇండస్ట్రియల్ పెట్టి ఉపాధిని కల్పించాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పనులు చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో ఇలా జడ్పీటీసీ ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రజాపాలనగా మీరు తీసుకున్నారు, చాలా సంతోషం. ప్రజాపాలనలో ఈ 5 ఏళ్లలో ప్రతి సమస్యలు మరి సాధ్యమయ్యే విధంగా ఉండాలి. సాధ్యం కాని హామీలు ఇచ్చి సాధ్యం కాని పనులు చేసి ఈ సాధ్యం కాని ప్రజలు మభ్యపెట్టి ఈ జిరాక్స్ కాగితాలతోటి ఇలా వీరవాక నరసింహపూర్లో ఉన్న జిరాక్స్ సెంటర్లోనే బతికేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు 100% అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా రైతు భరోసా మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం బాగానే ఉంది. ఇంతకుముందు ఇలా చెరువుల గుట్టలకు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అర్హులకు మాత్రమే మీరు అందజేయడానికి ఒక లిస్టు తయారు చేశారు. చాలా సంతోషం ఆ విషయంలో. కానీ రైతులు ఈరోజు రోడ్లపై వడ్లు పోయడం వల్ల ఇలా చాలా మంది రాష్ట్రంలో పేద ప్రజలంతా మరణిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఒక జీవో తయారు చేయాలి. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా కట్టుకున్న వారికి ప్రతి ఒక్క కుటుంబానికి పైసలు ఇచ్చి డైరెక్ట్ అమలు చేశారు. ఈ రోజు నియోజకవర్గానికి 3500 ఇండ్లు అంటే ఒక ఊరికి 20 ఇండ్లు వస్తూ ఉన్నాయి. మరి 20 ఇండ్లు ఏ అర్హులకు వస్తాయి? సరైన అర్హుదారులకు మాత్రం అవి రావడం లేదు. 3500 ఇండ్లు ఒక నరసింగపూర్ గ్రామానికే సరిపోతాయి.